హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా స్టైల్లో వెజిటబుల్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరికీ చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టొమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పొటాటోస్, క్యారెట్, క్యాబేజ్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, అంతే. ఉల్లిపాయలు, క్యాప్సికమ్. మీకు ఏది కావాలి, మీకు వీటిలో ఏ కూర లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చు. అండ్ టొమాటో ప్యూరీ కావాలంటే టొమాటో ప్యూరీ చేసుకోవచ్చు. అండ్ గార్లిక్ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, జీలకర్ర అండ్ బే లీఫ్. తర్వాత నీళ్ళల్లో గసగసాలు, ధనియాలు, ఒక బే లీఫ్, తర్వాత జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. అండ్ లవంగము, 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు నానబెట్టుకుని దాన్ని మీరు గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇలా గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసేసుకున్నాను. నేను పచ్చిమిరపకాయలు, కావాలంటే కరివేపాకు కూడా మీరు ఇలా గ్రైండ్ చేసేసుకోవచ్చు, పేస్ట్ చేసేసుకోవచ్చు. కరివేపాకు నోటికి అడ్డుగా తగలడం ఇష్టం లేకపోతే మొత్తం అన్నీ కొబ్బరి కూడా వేసి ఇందాక చెప్పిన దాన్ని గ్రైండ్ చేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను. తర్వాత ఒక బే లీఫ్ కూడా ఉంచుకోవాలి. అండ్ సో చేసే విధానం చూపించేస్తాను. సో ముందుగా ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు ఆయిల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర. నేనైతే లెక్క లేకుండా ఉజ్జాయింపుని వేసేస్తాను. మీకు లెక్కలో కావాలంటే ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది, టీ స్పూన్ జీలకర్ర. తర్వాత ఇక్కడ తరిగి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముక్కలు, ఆ తర్వాత ఈ బే లీఫ్ వేసి నూనెలో కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కాలీఫ్లవరు, తర్వాత క్యారెట్, ఈ తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు, అండ్ అలాగే క్యాబేజ్, క్యాప్సికము, గ్రీన్ పీస్, అన్ని వెజిటబుల్స్ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, అండ్ చిటికెడు కారం, 1 టీ స్పూన్ కారం. ఇంకా ఇందులో మనం గరం మసాలా వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ హోల్ మసాలా వేసుకొని మనము ఆ గసగసాలతో గ్రైండ్ చేసేసుకున్నాం కదా. సో గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు అండ్ ధనియాలు, కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి లేకపోతే కనుక ఎండు కొబ్బరి వేసుకోండి. వేసుకుని మొత్తం గ్రైండ్ చేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా నేను ఆ మిక్చర్లోనే వేసి గ్రైండ్ చేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు నోటికి అడ్డుగా తగలకుండా. మీకు కావాలంటే కరివేపాకు కూడా అలాగే వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా అన్నీ వేసి మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు, అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకుని పైన టొమాటో వేసేయడం. ఇలా టొమాటో వేసేసుకుని ఒక 10 నిమిషాలు అన్నీ మగ్గిపోయేంత వరకు కొంచెం మీడియం హైలో, మరీ హైలో వద్దు, మీడియం హైలో పెట్టి ఒక 15 మినిట్స్. సో ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇట్లా మెత్తబడ్డాయి కూరలన్నీ. అండ్ కొంచెం టేస్ట్ కోసం
పెరుగు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. మీకు పెరుగు మాకు ఇష్టం ఉండదు అని అంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇందులో కొంచెం పెరుగు వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గబెడతాను అన్నమాట. కొంచెం కూరలకు అంతటికి ఈ ఫ్లేవర్ పడుతుంది కదా. సో ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత, మగ్గిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకుని లాస్ట్లో ఇది కూడా ఒక 5 మినిట్స్ ఆర్ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఈ పేస్ట్ అంతా ఈ కూరకి అంటేంత వరకు అండ్ కొంచెం పచ్చివాసన కూడా పోయేంత వరకు స్టవ్ మీద సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉంచాక సిమ్లో ఉంచాక ఇట్లా బబుల్స్ వస్తూ ఉంటాయి. కూరకి ఆ మసాలా బాగా ఎక్కుతుంది. ఆ తర్వాత పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో పుదీనా లేదు, అందుకని నేను వేయలేకపోతున్నాను. ఫైనల్గా పైన ఈ కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేసేసుకుని పైన బటర్ ఉంటే కూడా బటర్ వేసుకోవచ్చు, బటర్ లేకపోయినా కూడా పర్వాలేదు, అది కూడా ఆప్షనల్. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను పైన కొంచెం బటర్ వేసేసి తిప్పేస్తాను, అంతే ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేసి మీకు నచ్చిందంటే కమెంట్స్లో పెట్టండి. బాగుంది, లేదు మేము ట్రై చేసాము, లేదు అనేది. మీకు కూడా ఏమన్నా మంచి ఐడియాస్ ఉంటే నాకు కూడా ఇవ్వండి, నేను కూడా పాటించడానికి ట్రై చేస్తాను. కమెంట్స్ ద్వారా చెప్పడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.